తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపించారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ కి ఛాన్స్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆదివారం మధ్యాహ్నం 12:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపించారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ కి అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. మంత్రివర్గంలో చోటు దక్కిన వారిలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఒకరు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ ఉస్మానియా నుంచి మెడిసిన్ చదివారు. తండ్రి వెంకటస్వామి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009లో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఆయనకుంది. ఇక కేబినెట్ లో చోటు దక్కిన వారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. 2001 నుంచి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీ మెంబర్ గా పనిచేశారు. నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023లో ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మరో మంత్రి పదవి వరించిన అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి కాంగ్రెస్ తరపున స్టూడెంట్ రాజకీయాల్లో అనుభవం ఉంది. 2006లో ధర్మారం నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. 1999లో మేడారం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2023లో ధర్మపురి నుంచి తొలిసారిగా గెలుపొందారు. ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకైతే తెరపడింది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఇవాళ 12:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కేబినెట్ విస్తరణకు సంబంధించి అధిష్టానం చాలా ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో. దీంట్లో 3 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి కొద్దిసేపటి క్రితమే పార్టీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాజ్భవన్ కి కూడా విస్తరణకు సంబంధించి కేబినెట్ సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సీఎం కార్యాలయం నుంచి వెళ్ళింది. ఈ నేపథ్యంలో 12:15 రాష్ట్ర కేబినెట్ లోకి కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ముగ్గురులో కూడా పూర్తిగా సామాజిక న్యాయానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నామనే ఒక ఇండికేషన్ ని పంపించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంట్లో ఎస్సీ, బీసీ 2 సామాజిక వర్గాలు, ఇక ఎస్టీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేయాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉంది. దాంట్లో భాగంగానే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ని ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్నారు. తను ఆయన డిప్యూటీ స్పీకర్ ఇంకా ఎస్సీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించామనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఎస్సీలకు సంబంధించి వివేక్ మాల సామాజిక వర్గం నుంచి అయితే మాల సామాజిక వర్గానికి సంబంధించి కొంత కాంగ్రెస్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఈ కేబినెట్ లో ఒకరిని తీసుకోవాలనేటువంటి సూచన అధిష్టానం ముందు పెట్టారు. దానికి అనుగుణంగా అడ్లూరి లక్ష్మణ్ ని ప్రస్తుతం ధర్మపురిగా ఉన్నారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన్ని కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. సోషల్ జస్టిస్ లో భాగంగా మాది రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి విషయంలో మాలలకు అనుకూలంగా వాయిస్ వినిపించారు. మాలలు కొంత కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేస్తుందనేటువంటి చర్చను కూడా గతంలో చేసినటువంటి నేపథ్యంలో బ్యాలెన్స్ గా సామాజిక వర్గాలకు బ్యాలెన్స్ గా ఎస్టీలో మాలలకు మాదిగలకు ఒకే ప్రాధాన్యత కల్పిస్తున్నాం అనేటువంటి ఇండికేషన్ ఇవ్వడం వల్ల కొంత మాల సామాజిక వర్గానికి కూడా ఈ వర్గీకరణ చేసింది అనేటువంటి అంశం కంటే మాలలకు కూడా కేబినెట్ ప్రాధాన్యత కల్పించాలనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే వివేక్ ని మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ ని ఈ కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాకిటి శ్రీగారిని కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. కేబినెట్ లోకి తీసుకోవడానికి ముందే పార్లమెంట్ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా ముదిరా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చారు. ఆ హామీకి కొనసాగింపుగా బీసీ ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి వాకిటి శ్రీగారిని కూడా కేబినెట్ లోకి తీసుకుంటుంది. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి న్యాయం కల్పించాలి. సామాజిక న్యాయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే కులగణన కూడా చేసింది కాబట్టి దానికి అనుగుణంగా కుల భర్తీ కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం వచ్చినటువంటి 3 మంత్రి పదవుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి 3కి అవకాశం కల్పించారు. మిగతా 3 పదవులు కూడా ఖాళీగా ఉండబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కసరత్తు చేస్తున్నారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం వద్ద కూడా ప్రెషర్ పెంచారు. దీంట్లో సుదర్శన్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో కూడా అధిష్టానం ఇద్దరు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతానికి ఈ 3 పదవుల్ని భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినటువంటి నేపథ్యంలో వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి 12 గంటల ప్రాంతంలో రాజ్భవన్ కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం వాకిటి శ్రీహరి తమ నియోజకవర్గంలో ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్ హైదరాబాద్ లోనే ఉన్నారు. వీరికి మరి కాసేపట్లోనే సీఎం కార్యాలయం నుంచి నేరుగా ఫోన్ వెళ్లి వాళ్ళకు సమాచారాన్ని అందించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చాలా కసరత్తు చేసిన తర్వాత కేబినెట్ విస్తరణ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది 6 మంత్రి పదవులు ఒకేసారి భర్తీ చేస్తామని, కానీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ రోజు 3 ఖాళీగా ఉన్నటువంటి బెర్తులను నింపాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉంది. దాంట్లో భాగంగానే ఈ 3 పదవులు ఇచ్చారు. ఇంకా మిగిలిన 3 పదవులకు సంబంధించి సామాజిక సమీకరణాల కూర్పు కావచ్చు, పొలిటికల్ ఇంక్లూషన్ కావచ్చు, జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులతో సంప్రదింపులు కావచ్చు, ఇలాంటివన్నింటిని కూడా త్వరలోనే చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో భాగంగానే ఈ రోజు ఈ 3 సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పించేటువంటి కేబినెట్ విస్తరణలో ఈ 3కి అవకాశం